అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బిల్డింగ్స్ అని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని ఉంది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ దానికి చైర్మన్ అని మన ప్రైమ్ మినిస్టర్ గారే ఉంటాడు. దానికి స్టాండింగ్ కమిటీ అని దానికి చైర్మన్ సెంట్రల్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ గారు ఉంటాడు. వాళ్ళు అప్పుడు 23లోనే అది అన్ఆథరైజ్డ్ బిల్డింగ్ అని పగలకొట్టండి అని చెప్పినాడు. సో ఇది ఈరోజు వచ్చేది కాదు, 23లోనే వచ్చింది. అప్పుడు నుంచి కూడా యాక్షన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా యాక్షన్ తీసుకుంటున్నాయి. ఇది అంటే ఈ రోజే జరిగిందని కాదు, ఎందుకంటే మీటింగ్లో అక్కడ మనం కంప్లైంట్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నాడు, ఎందుకంటే బస్ ఆపేసినాడు, కరెంట్ కట్ చేసుకున్నాడు, అన్ని రకాలుగా యాక్షన్ జరుగుతున్నాయి. అంటే మనకు ఎప్పుడు చేంజ్ ఏది టైం అని ఇంతకుముందు లేదు ఇప్పుడు జరిగిందా అని అవి అన్నీ కాదు, ఎప్పుడు నుంచి జరుగుతున్నాయి యాక్షన్ అని. అప్పుడు కూడా జరిగింది, అప్పుడు బస్ ఆపినాడు, కరెంట్ ఆపేసినాడు, అన్ని రకరకాలుగా యాక్షన్ తీసుకున్నాడు, బిల్డింగ్ అన్ని కాన్ఫిస్కేట్ చేసుకున్నాడు, వాళ్ళకు కూడా యూజ్ చేయమని అప్లై చేయమని అన్నీ చెప్పినాడు. సో ఇప్పుడు అంటే ప్లస్ అక్కడ మీటింగ్ అంటే ఎప్పుడైనా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది, 2 నెలల్లో ఒకసారి, 3 నెలల్లో ఒకసారి. సో లాస్ట్ మీరు ఏది యాక్షన్ తీసుకున్నాడు ఓకే, మళ్ళీ లాస్ట్ గత 3 నెలల్లో ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు అవి అన్నీ ప్రోగ్రెస్గా అడుగుతారు కదా, అందుకనే అది మనం ఆ ఇన్స్ట్రక్షన్ను బట్టి మనం అది టేకప్ చేసుకున్నాం. అదే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్తోనే కూల్చారు, మరి ఇప్పుడు మళ్ళీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆదేశాలు వచ్చాయి, కన్స్ట్రక్షన్ చేసిన ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో పోయి డిస్కస్ చేసుకున్నాడు, కానీ అక్కడ నుంచి ఇంకా రావాలని టైం పడుతుంది, పేపర్లో అన్ని టైం పడుతుంది. మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా రీసెంట్గా, 1 వీక్ బ్యాక్ మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కూల్చారని ఆర్డర్స్ ఇచ్చారని కూల్చారు, కానీ మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయొచ్చని. అధికారిక ఉత్తర్వులు ఎవరు ఇచ్చారు మీకు? అధికారిక ఉత్తర్వులు వచ్చి కేంద్రం నుంచి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లేకుండా రీకన్స్ట్రక్షన్ చేయమని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ లేదు. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ 12 acres ఇస్తున్నామని చెప్పింది సార్. ఆల్రెడీ శాశ్వత భవనం కింద మేము ఇస్తున్నామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. ఆల్రెడీ ఏదైతే పనులు కొట్టారో ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పింది, సొంత నిధులతో కూడా చేస్తామని చెప్పింది. మనకి యాక్చువల్గా ఆఫీషియల్ పరంగా ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ లేదు, అందుకే నా ఆఫీషియల్ పరంగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఏదైనా ఆఫీషియల్ పరంగా యాక్షన్ తీసుకోగలుగుతాము. మనకు ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అవ్వాలని అప్పుడే వాళ్ళకి ల్యాండ్ అది అలాట్ అయినట్టు ఉంటుంది. అందుకే మనం ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తేనే, మనం పేపర్లో ఏదైనా ఉంటేనే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ ఏం డిస్కషన్ జరిగిండొచ్చు, కానీ దానివల్ల ఏదైనా పేపర్కు ఏదైనా వస్తేనే మనం కమిట్ అవుతాం. అట్లా అంటే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, 12 acres ల్యాండ్ ఇస్తామని చెప్పడం జరిగింది, దీన్ని స్వయంగా నేనే దగ్గర ఉండి కట్టిస్తానని చెప్పడం జరిగింది. దీని మీద మీకేమైనా ఉత్తర్వులు వచ్చాయా? మనం సెంట్రల్ గవర్నమెంట్ మన నుంచి ఏం రాలేదు, అదే నేను చెప్తున్నాను. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ మనం చెప్పిండొచ్చు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఆర్డర్ రావాలి దీంట్లో, ఎందుకంటే మ్యాటర్ ఇప్పుడు NBWLలో పెండింగ్ ఉంది. అందుకే NBWL నుంచి క్లియర్ కట్గా అక్కడ నుంచి పేపర్ వస్తేనే మనం కన్ఫర్మేషన్ అయినట్టువి. మేబీ అక్కడ డిస్కషన్ జరిగింది అనే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ పేపర్లో వచ్చడానికి ఆ పేపర్ టైం పడుతుంది కదా, మామూలుగా ఏదైనా ప్రాసెస్ అవ్వాలని కూడా వెంటనే ఫైల్ మూవ్ కాకుండా టైం పడుతుంది. సో ఆ టైం కోసం మనం వెయిట్ చేస్తున్నాం అంతే. సజ్జల భూముల దగ్గర, మధ్యమూడు తాండా దగ్గర ఫారెస్ట్ భూములు ఉన్నాయని కూడా ఆరోపణలు వచ్చాయి. వాటిపై రెవెన్యూతో పాటు ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడ సర్వే చేశారు. సో వాటి సంబంధించి ఫారెస్ట్ భూములను గుర్తించారు. అక్కడ ఫారెస్ట్ సర్వే చేశారు, దాని తర్వాత ఏం అడిగినారు? ఫారెస్ట్ భూములు మీరు ఏమైనా గుర్తించారా? ఎన్ని ఎకరాలు గుర్తించారు? ఇంకా అది జాయింట్ కమిటీ ఆల్రెడీ రిపోర్ట్ ఫైనలైజ్ చేస్తున్నాడు. ఫైనలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి చెప్తారు. అంటే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరం కలిసి సర్వే చేస్తున్నాము. సో అక్కడ ఫారెస్ట్ భూమి ఉందా, రెవెన్యూ భూమి ఉందా అంటే మనం ఫారెస్ట్ చెప్పడం, లేదంటే మనం లేదని చెప్పడం, అక్కడ నుంచి రెవెన్యూ అని ఉందా లేదని డౌట్ లేకుండా జాయింట్గా కమిటీ వేసినాడు. ఇప్పుడు కమిటీ రిపోర్ట్ చేస్తున్నాడు. కమిటీ రిపోర్ట్ ఫైనలైజ్ అయిపోయినాక, ఇష్యూ సెటిల్ అయినాక మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దాంట్లో ఉన్నాయి, అంటే రికార్డ్స్లో కూడా వెరిఫికేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ సర్వే ఫీల్డ్లో జరిగింది, కానీ దాని తర్వాత రికార్డ్స్ కూడా మనం చూడాలి. సో రికార్డ్ వెరిఫికేషన్ ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతుంది. దాన్ని ఫైనలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ నీట్గా షేర్ చేస్తారు. గతంలో 4 ఎకరాలు ఉంటే ఫారెస్ట్ నోటీస్ మీ అధికారులు కూడా గుర్తించారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. వాటికి సంబంధించి మళ్ళీ అదే నోటీసులు మీకు కొనసాగిస్తున్నారా, లేకపోతే మళ్ళీ రీసర్వే
చేసిన తర్వాతనే ఇప్పుడు ఇంకా డీటెయిల్లో పోయి సర్వే చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు నోటీస్ ఇచ్చింటాడు, అప్పుడు నోటీస్ ఏదో అంటే జస్ట్ క్యాజువల్గా అది ఫారెస్ట్ లాగానే ఉంది కాబట్టి, ఫారెస్ట్ ఉండింది కాబట్టి మేబీ ఇచ్చింటాడు. కానీ ఇప్పుడు ఇంకా డీటెయిల్గా వెరిఫై చేసుకొని అన్ని గెజెట్ నోటిఫికేషన్స్ కానీ మనది అన్ని రికార్డ్స్ వెరిఫై చేసుకొని మనం సర్వే చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్తో మనం కన్సల్ట్ కాలేదు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా, దాంట్లో సర్వే డిపార్ట్మెంట్ కూడా అందరం కూర్చొని రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకొని, సో దట్ ఇది అంటే రికార్డ్స్ కూడా దాంట్లో చాలా ఓల్డ్ రికార్డ్స్ ఉన్నాయి మనకి, యాక్చువల్గా ఎప్పుడు నుంచి ఓల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, అన్ని దానికి వెరిఫై చేస్తున్నాము. చేసి ఎప్పుడు ఫైనలైజ్ అయితేనే మనం కమిటీ రిపోర్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి సబ్మిట్ చేస్తాము. వాళ్ళు అక్కడ నుంచి మీకు ఇంటిమేషన్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.